నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. ఆంధ్రప్రభలో ఒక యాడ్ ఇచ్చారు. ఆంధ్రప్రభలోనే కాదు, ఇవాళ దాదాపు తెలంగాణలోనే ఒక 20 పత్రికల్లో ఇచ్చారు. 20 న్యూస్ పేపర్లలో యాడ్ ఇచ్చారు. ఏమి యాడ్ అది? చలో మహబూబ్‌నగర్ అట రైతు పండగ, రైతులు పండగ చేసుకోవాలట అని చెప్పి తెలంగాణ వ్యవసాయ శాఖ నుంచి డబ్బులు ఖర్చు పెట్టి యాడ్లు ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం. అసలు మనం అప్పుల్లో ఉన్నాం, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. రైతు రుణమాఫీకి, రైతు భరోసాకి, పెన్షన్లు పెంచడానికి డబ్బులు లేని పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీలో సర్పంచులు పాత వాళ్ళకి బిల్లు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఫీజు రీయింబర్స్మెంట్ పిల్లలకి ఇవ్వడానికి డబ్బులు లేవు. ఏదన్నా ప్రభుత్వం నుంచి డబ్బులు రిలీజ్ చేయాలంటే డబ్బులు కొరత ఉంది. 7,00,000 కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పులు చేసిపోయిండు. మనకి ఏ నెల కాలంలో ఓడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం చెబుతుంది. మరి ఓడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చి అప్పుల్లో ఉన్న ప్రభుత్వానికి ఇంత పెద్ద పెద్ద యాడ్లు అవసరమా? రైతు పండగ అట. యాడ చేసుకుంటాం రైతు పండగ? రైతు పండగ చేసుకోవాలంటే ఏముండాలా? ఏం లాభం జరిగిందని పండగ చేసుకుంటాడు? ఎక్కడ లాభం జరిగింది పండగ చేసుకోవడానికి? ఇది రైతు పండగ కాదు, ప్రభుత్వ పండగ. ప్రభుత్వం ఏదో చేసినట్టు, పండగ చేస్తున్నట్టు, పండగ అయినట్టు, రైతులంతా సంతోషంగా ఉన్నట్టు, రైతులే పండగ చేసుకున్నట్టు క్రియేట్ చేసి పెద్ద పెద్ద యాడ్లు వేసి, నిజంగానే మీరు పండగ చేస్తే, నిజంగానే మీరు రైతులకు మంచి చేస్తే రైతులు చేసుకుంటారు పండగ. మీరు ఎందుకు చేయాలి పండగ? డబ్బులు ఖర్చు పెట్టి యాడ్లు ఇచ్చి. దీంట్లో ప్రధానంగా రైతు పండగ ఏంటంటే, ఒకే సంవత్సరంలో వ్యవసాయానికి 54,000 కోట్ల 54,280 కోట్లు ఖర్చు చేసిన ఏకైక రైతు ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం అంటున్నాడు. ఒకే సంవత్సరంలో 54,280 కోట్లు ఖర్చు పెట్టినాం కాబట్టి రైతు పండగ అంటున్నాడు. ఆ ఖర్చు ఎవరికి పోయింది? ఎప్పుడు లేని ఖర్చు, కొత్తదా ఇది. ఈ 54,000 కోట్లలో ప్రధానంగా ఉన్నది ఏంది? 10,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులకి. ఇక దాంట్లో పండగ చేసుకునేది లేదు, అది కొత్త ఏం కాదు. ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు. 10,000 కోట్లు వ్యవసాయానికి ఉచిత విద్యుత్కి ఒక 10,000 కోట్లు, ధాన్యం కొనుగోలుకు ఒక 10,000 కోట్లు, ఇంకో 10,000 కోట్లు దేనికి? ప్రాజెక్టులకి, నీటిపారుదల ప్రాజెక్టు 30,000 కోట్లు అయిపోయాయి. మీరు అన్న 54,000 కోట్లలో 30,000 కోట్లు పోతే ఇంక 24,000 కోట్లు ఉంది. 24,000 కోట్లు మీరు కొత్తగా ఇచ్చింది ఏంటంటే 18,000 కోట్ల రుణమాఫీ. మరి రైతు భరోసా ఎడిపోయింది? రైతు బీమా ఎడిపోయింది? మీరు 54,000 కోట్లు ఖర్చు పెడితే పండగ చేసుకోవాలంటే ఈ లేని ఖర్చా? కొత్తగా తెచ్చారా? ధాన్యం కొనుగోలు చేస్తే 10,000 కోట్లు ఇస్తే అది కూడా రైతులు పండగ చేసుకోవాలా? అంటే రైతు కష్టపడి ధాన్యం పండిస్తే ఆయన ధాన్యానికి ధర కట్టిస్తే కూడా పండగనా? ఏం మీరు ఉత్తగిచ్చారా? రైతు ధాన్యం పండించి ప్రభుత్వానికి అమ్మిండు. మీరు ప్రభుత్వం కొన్నది ధాన్యం తీసుకున్నారు, డబ్బులు ఇచ్చారు. దాంట్లో పండగ ఏముంటుంది? 10,000 కోట్లు నీటిపారుదల ప్రాజెక్టులు పెట్టారు. అదే కొత్త? నీటిపారుదల ప్రాజెక్టులు ఏ ప్రభుత్వం కట్టలేదా? మీరే కడతారా? ఇది వాళ్ళు చెబుతున్న పరిస్థితి. రైతులు ధాన్యం కొన్నదాన్ని కూడా దీంట్లో పెడతారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 10,000 కోట్లట. ఈ 10,000 కోట్లు ఇప్పుడు కొత్తగా పెట్టారు ఉచిత విద్యుత్. గతంలో లేదా? గతంలో ఉన్న ధాన్యం కొనుగోలు ఉంది, గతంలో ఉచిత విద్యుత్ ఉంది, గతంలో ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు పెట్టారు, గతంలో రైతు భరోసా ఉంది. లేనిది ఏంటంటే ఒక 18,000 కోట్ల రైతులు రుణమాఫీ చేశారు, ఇంకోటి బోనస్ ఇస్తున్నారు. ఆ బోనస్ ఏడు ఇస్తున్నారు, ఆ రైతు భరోసా కట్ చేశారు. ఇంతవరకు 22 కార్లుది. ఇక దీనికి రైతు పండగ, దీనికి 54,000 కోట్లు ఖర్చు పెట్టినాం, ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం అని ప్రచురించిన వారు వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రచురణలో ఖర్చు పెడితే ఇంక కొంతమంది రైతు రుణమాఫీ అయ్యేది. ఇది పెట్టి దీన్ని మీరు పండగ చేసుకోండి అంటాడు రేవంత్ రెడ్డి గారు. లగచర్లలో ఫార్మా గుడ్ బయట భూసేకరణ రద్దు. రైతుల వ్యతిరేకత నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం, నోటిఫికేషన్ జారీ చేసిన వికారాబాద్ కలెక్టర్. త్వరలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు, తాండూరు సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో భూసేకరణ, త్వరలో కొత్త నోటిఫికేషన్. మొత్తానికైతే సరే ఫార్మా పోతే ఇంకోటి వస్తుంది. రైతుల భూమిని అయితే గుంజుకోవటం ఖాయం, దాంట్లో డౌట్ లేదని చెప్తున్నారు. వికారాబాదు తాండూరు సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో భూసేకరణ చేస్తారట. భూసేకరణ అయితే ఉంది, అది ఆడిపోలే. మెడ మీద కత్తి ఏలాడుతూనే ఉంది రైతులకి. రైతుల భూమిని గుంజుకునే కార్యక్రమం ఉంది. కాకపోతే అది ఫార్మా కంపెనీ పోయి పారిశ్రామిక కారిడార్ అయింది. ఫార్మా విలేజ్ రద్దు అయింది. దాని ప్లేస్లో ఇంకోటి తెస్తారు. మొత్తానికైతే రైతుల భూమిని అయితే గుంజుకోవడం ఖాయం, అది డౌట్ లేదని చెప్తుంది. మొత్తానికైతే లగచర్ల ఫార్మా అయితే గుడ్ న్యూస్. ఏది రద్దు కావటం, అది ప్యూర్గా రైతుల పోరాటం, రైతుల ఉద్యమం. వాళ్ళ రైతుల ఉద్యమం నుంచి ఫలితం వచ్చింది ఇవాళ. ఇది లగచర్ల కావచ్చు, దిలావర్పూర్ కావచ్చు. ఈ 2 విషయాలలో, అక్కడ ఇథనాల్ కంపెనీ, ఇక్కడ ఫార్మా కంపెనీ, ఈ రెండింటి విషయంలో ఈ రెండు చోట్ల జరిగిన రైతుల ఉద్యమం స్ఫూర్తి రైతు ఉద్యమానికి.
రైతులు భవిష్యత్తులో వాళ్ళ సమస్యలు వస్తే ఉద్యమం చేస్తే ఫలితాలు వస్తాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఇంకోటి వ్యవసాయంతో పండగ చేశాం, రైతులకు 12,000 రూపాయల బోనస్ ఇవ్వడం తృప్తినిచ్చింది. తెలంగాణ రైతుల అన్నపూర్ణంగా మార్చారు. రాష్ట్రంలో రైతాంగం వానాకాల సీజన్లో 1.53 కోట్ల టన్నుల వరి ధాన్యం పండించారు, అన్నపూర్ణంగా నిలిపారు. దేశంలోనే ధాన్యం సాగులో తెలంగాణను అగ్రగామి నిలబెట్టిన రైతన్నకు ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఎకరాకు 12,000 బోనస్ ఇవ్వడం ద్వారా వ్యవసాయాన్ని పండగ చేశాం. ఇది నాకు గొప్ప సంతృప్తినిచ్చింది. ఎకరానికి 12,000 రూపాయలు బోనస్ ఇచ్చారట. నాకు తృప్తినిచ్చింది అంటాడు. రైతులు ఏమంటున్నారు? ఎకరానికి 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తానన్నావు రైతు భరోసా పేరుతోని, అది ఇవ్వకుండా 3,000 కోత పెట్టి 12,000 ఇచ్చి నాకు తృప్తి ఉంది అంటున్నావు. మాకు లేదురా నాయన, మీరు చెప్పిన మాట ఏంది, చేస్తున్నది ఏంది అని రైతులు ఇవ్వాలని నిలదీస్తున్నారు తెలంగాణలో. మీరేం రైతులు పండగ చేసుకోవాలంటున్నారు. రైతులు పండగ చేసుకోవట్లేదు, దండగ ఉంది మాకు. మీరు చెప్పిన మాటలకి చేసే పనులకి దండగమారి పనులు చేస్తానని రైతులు అంటున్నారు. పాలమూరులో నేటి రైతు పండగ 3 వరాలట. కొత్తగా వరాలు ఇస్తున్నట్టు క్రియేట్ చేస్తారు. ఆ 3 వరాలు ఏందో చూద్దాం. ఒకటి సన్నబియ్యం బోనసు, ఇంకోటి రుణమాఫీ, ఇంకోటి రైతు భరోసా. ఈ రుణమాఫీ ఉన్నదేనా? కొత్తగా వరం ఏముంది దాంట్లో? సన్నబియ్యానికి బోనస్ మీరు హామీ ఇచ్చింది, ఇస్తూనే ఉంటుంది. ఇది దీంట్లో వరం ఎక్కడది? ఇక రైతు భరోసా పైన స్పష్టత వద్దట. మరి ఎప్పుడు వస్తుంది, ఏమొద్దో చూడాలా. ఈ 3 వరాలు ఇవాళ ఇస్తారట. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ. ఇథనాల్ కంపెనీ పాపం బీఆర్ఎస్దే. కేసీఆర్ హయాంలో అనుమతులు ఫ్యూయల్ ఇంధనాల పేరుతో మంజూరు. తలసాని కుటుంబం కోసం నిర్ణయం. ఇతర ఉత్పత్తులతో అక్రమ వ్యాపారం. పీఎంకే డిస్టిలరీ కంపెనీ ఉల్లంఘన. ఆధారాలతో సహా గుట్టురట్టు చేసిన ప్రభుత్వం. ఇథనాల్ కంపెనీ పాపం బీఆర్ఎస్దే అని ఆంధ్రప్రభ ఒక వార్త రాసింది. మొత్తానికైతే రద్దు చేశారు. పాపం ఎవరిదైనా కానీ రద్దు అయితే అయింది. ఇది ఒక వార్త. దిశ పేపర్ చూద్దాం. ఇక ఈ దిశలో కూడా యాడ్, ప్రతి పేపర్లో ఇచ్చారు యాడ్. పెద్ద ఒక పేజీ ఇచ్చారు. రైతు పండగ అని చెప్పి 54,000 కోట్లు ఖర్చు చేశారట. ఇథనాల్ ఫ్యాక్టరీ వెనక కేసీఆర్, మాజీ మంత్రి తలసాని వియంకుడు కోసం పర్మిషను. కేంద్రం అనుమతి లేని ఉత్పత్తులకు అప్పటి కేబినెట్ ఆమోదం. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ఫ్యాక్టరీకి మినహాయింపులు. కీలక డాక్యుమెంట్లపై సంతకం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం ఉన్న పత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం. రెడ్ జోన్ ఫ్యాక్టరీకి అత్యవసర పేరిట అనుమతులు. దిలావర్పూర్ ఫ్యాక్టరీ ఇష్యూపై ఇరకాటంలో బీఆర్ఎస్ పడదట. ఇథనాల్ ఫ్యాక్టరీ వెనక కేసీఆర్ ఉండట. కేసీఆర్ సంతకం కూడా చేసిండట. ఇది రెడ్ జోన్ ఫ్యాక్టరీకి ఎమర్జెన్సీ కింద అనుమతులు ఇచ్చారట. రెడ్ జోన్ ఫ్యాక్టరీ అంటే అసలు ఇవ్వద్దు, ఎమర్జెన్సీ కింద ఇచ్చారట. మొత్తానికైతే ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ఇరక్కపోయింది బీఆర్ఎస్ అని దిశ పేపర్ ఒక వార్త రాసింది. అంటే అసలు ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు దాంట్లో ఉన్నారు. ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం కాబట్టి వాళ్ళకు మేలు చేయడానికే అక్కడ ప్రజలపైన కాలుష్యం దాడి చేసేటట్టు చేసి కేసీఆర్ హడావిడిగా అనుమతులు ఇచ్చిండు. ఆయన సంతకానికి సంబంధించిన పత్రాలు కూడా తెలియజేశారట. ఇప్పుడు ఏం చెప్పిద్దో చూడాలి బీఆర్ఎస్. మాట్లాడితే లగచర్ల, మాట్లాడితే దిలావర్పూరు, ప్రజలపైన రైతులపైన దాడి చేస్తారా, ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజాపాలన అంటున్నారు. మరి దీన్ని ఏమంటారు? మీరు ఇచ్చిన అనుమతులేంది? నిజంగానే కేసీఆర్ 3వ సారి గెలిచి ఉంటే దిలావర్పూను కానీ, లగచర్ల కానీ, ఇంకోటి XYZ ఎక్కడైనా కానీ ఉక్కు పాదంతో ప్రజలను అణిచివేసేటోడు. గెలవలేదు కాబట్టి సరిపోయింది. సరే కాంగ్రెస్ పార్టీ ఉంది, కొంత ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది, ఇక్కడ ఓవర్ యాక్షన్ చేసిన ఢిల్లీలో చెప్పుకోవచ్చు అనే ఒక ఆశ ప్రజలకి, ప్రజాస్వామ్యవాదులకి, ప్రజా సంఘాలకి, పొలిటికల్ పార్టీలకు ఉంది. కేసీఆర్ అట్లా ఉండదు. ఫామ్ హౌస్లో చెప్పుకోవాలా. ఫామ్ హౌస్ తినకపోతే కథమే, ఉక్కు పాదమే ఉండేది. ఇవాళ లగచర్ల ఇష్యూ కానీ, దిలావర్పూర్ కానీ ఉద్యమాలు జరిగితే ఎనికి తగ్గింది కాస్త కాంగ్రెస్ పార్టీ. ఆదాని విషయంలో 100 కోట్ల రూపాయలు ఇస్తే తిరిగి ఇచ్చే దాంట్లో కానీ వాళ్ళు ఏదైనా తప్పు జరిగిందంటే ఎనికి సరి చేసుకునే పరిస్థితి అని అధిష్టానం ఆదేశాలతో ఉంది. కేసీఆర్ దగ్గర అట్లా ఉండదు. వేసిండంటే కేసీఆర్కి నైట్ మెదడులో వచ్చిందనుకు ఆలోచన, మనసులో తెల్లటాలకు అమలు కావాలి, ఉక్కు పాదం మోపాల. ఎంతమంది చచ్చిపోయినా, ఎంతమంది బాధపడ్డా సంబంధం లేదు. ఇక అట్లా ఉంటుంది ఆయన కథ. దానికి మనం ఉదాహరణ మల్లన్న సాగర్ చూసినాం. 14 గ్రామాలని రీహాబిలిటేషన్ కాలనీలని, R&R కాలనీలని పెట్టి 14 గ్రామాలు తీసుకొచ్చి ఓవర్ నైట్లో అక్కడ కూర్చోబెట్టిండు. బలవంతంగా ఒకే దగ్గర గుంపు గుత్తగా 14 గ్రామాలు పెడితే అక్కడ పనులు లేక, ఉపాధి లేక, ఉద్యోగాలు లేక రోజు చచ్చిపోతారు జనాలు. వారు చేసిన ఘనకార్యం అట్టుంది. ఇది ఇథనాల్ ఫ్యాక్టరీ వెనకైతే కేసీఆర్ అయితే ఉండట, రుజువు చేసింది ప్రభుత్వం, బయటపెట్టింది.
రైట్. రాజకీయ శరణార్థిగా గుర్తించండి, నాకు రక్షణ కల్పించండి, అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు రిక్వెస్ట్, తెలంగాణ ప్రభుత్వం వేధిస్తుందని పిటిషన్. కౌంటర్ దాఖలకు రెడీ అయిన రాష్ట్ర పోలీసులు. రాజకీయ శరణార్థిగా గుర్తించాలట. అంటే ఏడేం తప్పులు చేసిపోయి అమెరికాలో దాక్కోవాలి, నిన్ను శరణార్థికి గుర్తించాలా? దేనికి శరణార్థి? నీకు తినడానికి తిండి లేదా, ఉండటానికి ఇల్లు లేదా? రాజకీయ శరణార్థి అట ఆయన. శరణార్థులు అంటే ఎవరుంటారు? ఇల్లు వాకిలి తుఫాన్ వచ్చే ఏదో కొట్టకపోయో భూకంపం వస్తే శరణార్థులు అవుతారు. నీకేమొచ్చింది? నువ్వు చేసిన దందాలు, నువ్వు చేసిన వ్యవహారాలన్నీ గుట్టు ఎప్పుడు బయటపడుతుందని పోయి అక్కడ దాక్కొని మంచిగా ఏసీ రూమ్లో ఉండి తిని పండుకుంటా మళ్ళీ రాజకీయ శరణార్థిగా గుర్తించండి, నాకు రక్షణ కల్పించండి. ఎవడినేమన్నా రక్షణ కల్పించడానికి? ఎవడన్నా నిన్ను కొట్టిండా తిట్టిండా? అరే రారా నాయన, న్యాయ ప్రకారం ఇక్కడ విచారణ చేస్తాం, నువ్వు ఏమైనా తప్పు చేసి ఉంటే నేను జైలుకు పోతావు, తప్పు చేయకపోతే ఇంటికి పోతావు. నిన్ను కర్రలు పెట్టి కొట్టారా, లాఠీలు పెట్టి కొట్టారా? ఏమన్నా నీకు 3rd డిగ్రీలో ఉపయోగించారు? నాకు రక్షణ కల్పించండి వేధిస్తుందంటే ఏం వేధించారు? కాగితం పంపిస్తారు, కాగితం పంపితే కూడా వేధించడేనా? నోటీసు పంపిస్తారు రమ్మని. వస్తేంది నీకు తప్పు లేకపోతే, నువ్వు నిజంగా దొంగ కాకపోతే, దొంగ పనులు చేయకపోతే వచ్చి విచారణ ఎదుర్కో. ఎవడోడియో ఫోన్లు ట్యాప్ చేసి విని, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, సినీ స్టార్లు, రాజకీయ నాయకులు ఫోన్లు విని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి దందా చేసి పోయి అమెరికాలో దాక్కుంటావు. మళ్ళీ నిన్ను రాజకీయ శరణార్థికి గుర్తించాలా? ఇది ఒక వార్త దిశకు సంబంధించి. నమస్తే తెలంగాణలో దీంట్లో ఒక దాంట్లో లేదు ఆ యాడు, మిగతా అన్ని పేపర్లో ఉంది. నమస్తే తెలంగాణకి ఇయ్యలేదు వీళ్ళు యాడు. తెలంగాణ రక్షక తప్పదు మరో దీక్ష, దీక్ష స్ఫూర్తితో కాంగ్రెస్ని దించుదాం, తెలంగాణని రక్షించడానికి తప్పదట మరొక దీక్ష. 2009 నవంబర్ 29న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం దీక్ష చేసిండు. దాన్ని దీక్షా దివాసాన్ని ప్రతి సంవత్సరం చేస్తారు, నిన్న చేశారు. కానీ ఆ దీక్ష చేసిన ఆయన బయటికి రాలే. వీళ్ళు మిగతా వాళ్ళంతా చేస్తారు కానీ అసలు దీక్ష చేసి నేను సావు నోట్లో తలకాయ పెట్టి బయటకు వచ్చిన తెలంగాణ సాధించిన అని 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి అనుభవించిండు. మరి ఆయన సావు నోట్లో తలకాయ పెట్టినోడు దీక్ష కాడి రావడానికి ఏమైంది? ఆడి దాకా పోయేత్తి. ఇది ఏముండదుగా, ఉట్టిగా వచ్చి ప్రోగ్రాం చేయటమేగా. వచ్చి ఒక దండ వేసుకొని ప్రోగ్రాం చేసి కాస్త ఉట్టికి కూర్చొని పోతే అయిపోద్దిగా. మరి జనం ఏం అర్థం చేసుకోవాలి? తెలంగాణ ప్రజలు సావు నోట్లో తలకాయ పెట్టిన ఆయన ఫామ్ హౌస్లోంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉండియాల. అధికారం శాశ్వతంగా ఉంటుందా? రాజకీయ పార్టీ అన్నాక, రాజకీయ నాయకుడు అన్నాక అధికారం శాశ్వతంగా ఉండదు, ప్రతిపక్షం కూడా శాశ్వతంగా ఉండదు. రెండు ఏది శాశ్వతం కాదు. ఎప్పుడు ప్రజలు పైకి లేపుతారో ఎప్పుడు కిందకు దిపుతారో తెలియదు. పైకి లేపినప్పుడు పలకలు కూర్చోవాలి, కిందకు దిపినప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవాలి. ఆ లాజిక్ మర్చిపోయి పొద్దున్న అయితే ఫామ్ హౌస్లో కూర్చుంటాడు. ఆయన అసలు దీక్ష చేసిన ఆయన రాలేదు కానీ అలా కొడుకు వచ్చి చెబుతుంటే తెలంగాణకు రక్షకు మరొక దీక్ష అట. మరి ఆ దీక్ష ఏం చేస్తాడేమో కొడుకు. అప్పుడు ఆ తండ్రి సావు నోట్లో తలకాయ పెట్టి వచ్చిండు కదా, మరి ఈయన కూడా ఇప్పుడు సావు నోట్లో తలకాయ పెట్టినా అని మళ్ళొకసారి ముఖ్యమంత్రి పీఠాన్ని ఆ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నట్టే అనిపిస్తుంది. ఇది రైతు బంధుకు రామ్ అత్యవసర బోనస్తోనే సరి, తుమ్మల వ్యాఖ్యలతో స్పష్టం. రైతులకు 10 మేలు, ఏది మేలో అది చేస్తామనడంతో అనుమానాలు. రైతు బంధును తొలగించే కుట్ర అంటున్నారు అన్నదాతలు. సన్నవాళ్లకు ప్రభుత్వం అందిస్తున్న బోనస్తో ఒక్క రైతుకు 12,000 నుంచి 15,000 అదనంగా వస్తున్నాయి. రైతు బంధు కంటే బోనస్సే బాగుందని చెప్తున్నారు. రైతులు కూడా బోనస్ ఇవ్వాలని అంటున్నారు. రైతులకు ఏది మంచిదో చెప్తే ఆ ప్రకారం నిర్ణయం తీసుకుంటామని తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి చెప్తుండ్రు. రైతులకు ఏది మంచిదో రైతులు చెప్పరు. మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చారు. పైనేమో రైతుకు బోనస్ ఇస్తాం, కింటాకి 500 అన్నారు, కింద రైతు భరోసా ఇస్తాం 15,000 రూపాయలు ఎకరానికి అన్నారు. రెండు ఇస్తున్నారు. మళ్ళీ ఆప్షన్స్ ఎందుకు ఇందులో? నువ్వు ఇచ్చేది ఏంది, మళ్ళీ ఆప్షన్లు ఏంది? రైతులకు ఆప్షన్లు ఇస్తున్నారు. ఛాయిస్ కోరుకోండి అంటాడు రైతులు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఏది కావాలో మీకు అది ఇస్తాం. ఏంది నువ్వు ఇచ్చేది? ఒకటి బీకి ఇంకోటి ఉంచుతావా? నువ్వు ఇస్తానన్నది ఏంది? 2 ఇస్తున్నావు. 12,000 నుంచి 15,000 రూపాయలు రైతు ఇది బోనస్ వల్ల లబ్ధి వస్తుందట. కాబట్టి రైతు భరోసా వద్దంటున్నారంట. ఎవడు వద్దాడు? మీరు వద్దనేది ఎవరికంటే 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు, దానికి టారిఫ్ పెట్టండి, లిమిట్ పెట్టండి, 5 ఎకరాల 10 ఎకరాల లిమిట్ పెట్టి ఇవ్వండి, తప్పులేదు అని రైతులు కోరుకుంటున్నారు. మొత్తానికే రైతు భరోసా ఇవ్వద్దు, మాకు రైతు బోనస్ చాలు అంటలే. రైతు భరోసా ఉండాలి, రైతు బోనస్ పంట బోనసే ఉండాలి సన్నవాళ్ళకి. ఇప్పుడు కొంతమంది అసలు వడ్లు వేయరు, నువ్వు ఇచ్చేది వడ్లకి, సన్నొడ్లకి. అది కూడా కొంతమంది దొడ్లు వేస్తారు, కొంతమంది పత్తి వేస్తారు, కొంతమంది మిర్చి వేస్తారు, పెసర్లు, కందులు వేస్తారు. వాడికి ఇవా రైతు భరోసా?
అంటే మీరు చెప్పేది ఏంది? మీరు వడ్లు వేసిన సన్న వడ్లు వేసిన రైతులతో పోలుస్తున్నారు తప్ప మిగతా ఇక రైతులు ఉండరా? ఇక వేరే పంటలు పండించేటోడు ఉండరా ఈ రాష్ట్రంలో? కాబట్టి తప్పనిసరిగా వడ్లను కంపేర్ చేయొద్దు. వడ్లు నిజంగానే వేసిన వాళ్ళకి, సన్న వడ్లు వేసిన వాళ్ళకి 12,000-15,000 ఎకరానికి లాభం వస్తే రావచ్చు. దాన్ని చూపించి దీన్ని కట్ చేస్తారంటే మెరక పంటలు పండించేటోళ్ళు ఉన్నారు, నీళ్లు లేనోళ్ళు ఉన్నారు, బోర్ల కింద పంటలు పండించేటోళ్ళు ఉన్నారు, వాణిజ్య పంటలు పండించేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించి 5 ఎకరాలు పెడతావా, నువ్వు 10 ఎకరాలు పెడతావు, లిమిట్ పెట్టుకో. రైతు భరోసా ఇవ్వాల్సిందే, రైతు బోనస్ కూడా ఇవ్వాల్సిందే. ఎస్, రైతులు అనేది కరెక్ట్. రైతు బోనస్, పంటకు బోనస్ ఇవ్వడం వల్ల ఏంటంటే కష్టపడి భూమి మీద పాకులాడి పంట పండించినోడికి లాభం జరిగింది, దాంట్లో తప్పు లేదు. దాంతోపాటు రైతు భరోసా కూడా ఇవ్వాలి. ఈ ఆప్షన్స్ పెట్టొద్దు. రైతు బంధుకు రామ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. చేస్తే మరొక లగచర్ల ఉద్యమం అయింది, మరొక దిలావారుపురు ఉద్యమం ఎట్లయితే రైతులు చేశారో అటు రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని ఎక్కడెక్కడ బయటికి కూడా రానిరు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇండ్లలోంచి బయటికి రానిరు నిజంగానే మీరు రైతు బంధు ఎత్తేస్తే. కాంగ్రెస్ పార్టీ రైతు బంధుని ఎత్తేస్తే కేసీఆర్ హీరో అవుతాడు. నెంబర్ 1 హీరో ఎవరంటే తెలంగాణ కేసీఆర్ అవుతాడు. మీరు హీరోని చేయదలుచుకున్నారా, ఆయన్ని జీరో చేయదలుచుకున్నారా? లేదంటే ఆయన్ని హీరోని చేసి మీరు జీరో అవుతారా? లేదా ఆయన్ని జీరో చేసి మీరు హీరో కావాలంటే బోనసే రైతు భరోసా ఇవ్వాలి. ఇది ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇగో దీంట్లో కూడా పెద్ద యాడు, ప్రతిదానికి ఇచ్చారు పాపం, అందరికి మేలు చేశారు. రేవంత్ భరోసా అట, రైతు భరోసా ఇవ్వండి, రేవంత్ భరోసా వద్దు. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు, ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయము. ఇక ఆంధ్రజ్యోతి పేపర్ వార్త రాస్తే ఎట్లుంటుందంటే ఇది కొంతమందికి వ్యక్తిగతమైన లాభం, కొన్ని సామాజిక వర్గాలకి, కొన్ని కులాలకి, కొన్ని పార్టీలకు మేలు చేసేటట్టు ఉంటుంది. ఈయనకి రేవంత్ రెడ్డి మీద ఎనలేని ప్రేమ. రేవంత్ భరోసా అట, రైతు భరోసా అని రాయాలి. రేవంత్ భరోసా అయింది, లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భరోసా అనాలి. అది పార్టీ మేనిఫెస్టో. అది రేవంత్ భరోసా అట. రేవంత్ భరోసాలో సంక్రాంతి నుంచి రైతు భరోసా అని ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి, ఇందరమ్మ ఇంట్లో అదనపు గదులకు ఒక ఏటా లబ్ధిదారులను అనుమతించాలన్న సీఎం. పథకంలో నిరుపేదలకు తొలి ప్రాధాన్యం, ఆదివాసీ ఐటీడీఏలో ప్రత్యేక కోట, దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, కార్మికులకు పెద్దపేట. సమీక్షలో రేవంత్ రెడ్డి గారు చెప్తుండు ఇందరమ్మ ఇళ్ళు తొందరలోనే వస్తాయట సంక్రాంతి కల్లా. మరి డిసెంబర్లో ఇస్తారనుకుంటా. కాకపోతే ఆయన ఒక ఎసులుబాటు ఏమి ఇచ్చిండే, లబ్ధిదారులు ఒకవేళ అదనపు గదులు ఏమైనా కట్టుకోవాలంటే కూడా వాళ్ళ ఛాయిస్ ఇవ్వండి, ఇబ్బంది లేదు, మనం ఎంత ఇస్తానో పైసలు. ఇది ఒక రకంగా లాజికల్గా మంచిదే. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఈ కొలతల్లోనే ఉండాలి మీ ఇల్లు, అట్లయితే నేను డబ్బులు ఇస్తా అని ఇరుకిరుకు గదులు, కాళ్ళు జాపు పడుకుంటే కాళ్ళు బయటికి పోతాయి, అంత చిన్న చిన్న గదులు. వాళ్ళు డబ్బులు ఇస్తేనే నువ్వు డబ్బులు ఇస్తున్నావు అని పనికిరాని ఇల్లు కట్టుకుంటారు. ప్రభుత్వం కొద్దిగా ఇప్పుడు లాజికల్గా ఆలోచిస్తుంది. వాళ్ళ కాడ పైసలు ఇంకొద్దిగా ఉంటాయి, నువ్వు ఇచ్చే 5 లక్షలు ఇస్తే వాళ్ళు ఇంకొక 5-10 వేసుకొని మంచి ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు అంటే సంవత్సరం కట్టరు కదా, అది 50-60 ఏళ్ళు ఉంటుంది, ఒక 2 తరాలు బతుకుతాయి అందులో. కాబట్టి ఇది మంచి డెసిషన్. వాళ్ళు లబ్ధిదారులు ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో వాళ్ళకి నచ్చిన పద్ధతిలో కట్టుకుంటారు. మీరు ఇచ్చేదేదో మీరు ఇవ్వండి. ఈ ఎవరో సవరం లేకుండా బోడుగుండుకి తలకాయకి మోకాలకి, బోడుగుండుకి మోకాలకి లంకె పెట్టి గతంలో చెప్పేది. ఇగో ఈ కొలతల్లో ఉండాలి, ఇరుకిరుకు గదుల్లో మీరు రావాలా, అండ్లనే పండుకోవాలి, అండ్లనే తినాలి అని చెప్పేది. ఇక అదైతే ఒకటి ఎత్తేసిండు, మంచిదే అది. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి నవ తెలంగాణ పేపర్. దీనికి కూడా మంచిగా ఇచ్చారు, పెద్ద యాడే. రైట్, లగచర్ల నోటిఫికేషన్ ఉపసంహరించుకున్న ప్రభుత్వం భూసేకరణ రద్దు, ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో మరో ప్రయత్నం, టెక్స్టైల్ కంపెనీలపై సర్కారు దృష్టట. వామపక్షాల పోరాట ఫలితమే ఇది లగచర్ల ప్రజల విజయం. భూసేకరణ రద్దు పట్ల సిపిఐఎం హర్షం, పెండింగ్లో ఉన్న ఇతర డిమాండ్లు పరిష్కరించాలని తమ్మినేని వీరభద్రం చెబుతుండు. ఒక విధంగా వికారాబాద్ జిల్లా దూద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీ కోసం ఆగస్టు 1న జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. మొత్తం 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయడానికి వామపక్ష పార్టీల కృషి ఉందని ఆయన చెబుతున్న వాస్తవంగా ఉంది కూడా. లగచర్ల ఆగస్టు 1 నాడు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు, కలెక్టర్ పైన దాడి జరిగింది. దానిపైన బీఆర్ఎస్ రాజకీయం చేసింది, కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసింది. రాజకీయ పార్టీలు కాబట్టి రాజకీయం చేస్తారు అనుకోవచ్చు, కానీ రైతుల కోణంలో ఆలోచించి అసలు రైతుల బాధ ఏంది అనేది తమ్మినేని వీరభద్రం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో 10 వామపక్ష పార్టీలు లగచర్లకు పోయినాయి క్షేత్రస్థాయి పరిశీలన. వాళ్ళ బాధ ఏందో తెలుసుకోవడానికి పోయారు 10 వామపక్ష పార్టీలు. పోయి అక్కడ ఉన్న స్థానిక రైతుల్ని
అడిగి వాళ్ళ ఇళ్లలో కూర్చొని వాళ్ళ సేలలో కూర్చొని మొత్తం వాళ్ళ సమస్య ఏందనేది గుండె కత్తుకున్నారు పోయి. వాళ్ళ సమస్యలన్నీ విని రిపోర్ట్ రాసి ముఖ్యమంత్రిని కలిసి ఇది సమస్య, జెన్యూనిటీ ఉంది, ఇందులో రాజకీయాలు లేవు, మీరు ఆలోచించి అది రద్దు చేయాలని ఈ కమ్యూనిస్ట్ వామపక్ష పార్టీలు ఏదైతే చెప్పినాయో దానికి కట్టుబడి ఉండి ముఖ్యమంత్రి రద్దు చేసిండు. ఇది వామపక్ష పార్టీల పోరాట ఫలితమని ఆయన చెప్తుండే, వాస్తవం కూడా కొంత ఉంది. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని రాజకీయం చేయాలి. దీన్ని పూర్తిగా రైతుల పక్షాన ఇటు ప్రభుత్వానికి మధ్యలో మీడియేషన్ చేశారు. దీంట్లో ఏదో రాజకీయం చేసి శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినట్టు చేయకుండా ఇక వాళ్ళకి ఏదో మొత్తం ప్రేమ ఉన్నట్టు, లగచర్లో ఏదో జరిగినట్టు, దాడి జరిగినట్టు ఇది క్రియేట్ చేశారు. కానీ సరే ఈ దాడి జరిగిందా, ఎమోషన్ ఉందా, రైతులు నిజంగానే చేశారా, పార్టీలు ఉన్నాయా, నాయకులు ఉన్నారా పక్కన పెడితే ఇష్యూని ఎట్లా షార్ట్అవుట్ చేయాలనేది వామపక్ష పార్టీలకు వాళ్ళు ఒక ఉద్యమాన్ని అయితే తీసుకున్నారు. ఆ ఉద్యమానికి పోరాటానికి ఫలితం దక్కింది. ఇది ఒక రకంగా ఎర్రజెండా అనేది పేదోళ్లకు అప్పుడప్పుడు ఇట్లా ఉపయోగపడింది. ఫుడ్ పాయిజన్ ఘటనలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందట. హాస్టళ్లలో ఘటనలపై సమగ్ర విచారణ చేస్తున్నామని కొండా సురేఖ గారు సెన్సేషనల్ కామెంట్ చేశారు. మాజీ ఐపీఎస్ ఆఫీసరు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉంది ఫుడ్ పాయిజన్ అనక. ఎందుకంటే ఆయన సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఆ సొసైటీకి గతంలో సెక్రటరీగా చేసిండు చాలా కాలం పాటు. ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో, ఆ గురుకుల హాస్టల్కి సంబంధించి ఈ ఫుడ్ కాంట్రాక్టు ఎక్కువ మంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఉన్నప్పుడే ఎక్కువగా కాంట్రాక్ట్ పొందిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు రన్ అవుతున్నారు. చాలామంది ఫ్యాకల్టీ స్టాఫ్ కూడా అప్పుడున్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఆయనే దీని వెనకుండి ఇట్లాంటివి చేయించిండని ఒక మంత్రిగా ఉండి సెన్సేషనల్ కామెంట్ చేశారు. మరి దీంట్లో నిజమెంత ఉందో కానీ సైకోరావు కుట్రలు ఎన్ని చేసినా 5 ఏళ్ళు రేవంత్ అన్న పాలన ఉంటుంది. కేసీఆర్ కుటుంబంలోనే పదవుల కోసం గొడవలు. టైం వచ్చినప్పుడు కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ అవుతారు. సచివాలయంలో మీడియాతో మంత్రి కొండా సురేఖ హాస్టళ్లలో ఘటనపై సమగ్ర విచారణ చేస్తానట. ఆ సమగ్ర విచారణ వెనక అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోణంలో చేస్తానట. ఆయన దీని వెనకుండాని. కానీ వాస్తవంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఒక ఐపీఎస్ స్థాయిలో ఉండి ఒక పెద్ద పొజిషన్లో ఉండి కూడా గురుకుల సెక్రటరీగా వచ్చిండు. అసలు గురుకులాలనే ఒక రూపురేఖలను తీసుకొచ్చింది. గురుకులాల సిస్టమ్ ఎట్లా ఉంటుంది, గురుకులాలంటే పేరెంట్స్లో అవేర్నెస్ వచ్చి అంటే చదివితే పిల్లలు గురుకులాలు చదివితే మంచి అవకాశాలు వస్తాయి, చదువు వస్తుంది, ఉన్నతమైన స్థానాలకు వెళ్తారనే ఒక సిచ్యువేషన్ అయితే తీసుకొచ్చింది. ఎంత కాదనుకున్నా, ఎంత లేదు అనుకున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కే దక్కింది ఆ పేరు. వాస్తవం, అందులో డౌట్ లేదు. ఆయన వచ్చిన తర్వాతనే వాటి ప్రావీణ్యం పెరిగింది. ఆయన వచ్చిన తర్వాతనే కేసీఆర్కి చెప్పి బీసీ వెల్ఫేర్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, మైనార్టీ వెల్ఫేర్ కానీ అన్ని గురుకులాలు స్టార్ట్ అయినాయి. అంతకుముందు ఎక్కువ సోషల్ వెల్ఫేరే ఉండేది. అదొక స్టెప్ వేసిండు, అదొక ముందడుగేసిండు. వాస్తవంగా గురుకులాల అభివృద్ధికి, గురుకులాల గురించి ప్రజలకు తెలియజేసింది అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే. దాంట్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చిండు. చాలా ఉన్నతమైన స్థానాలకు పోయి పెద్ద పెద్ద ఇంజనీరింగ్, ఐఐటి ర్యాంకులు కొట్టినోళ్ళు, డాక్టర్లు అయినోళ్ళు మనం గురుకులాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీ అయిన తర్వాతనే చూసినాం. చాలా పెద్ద ఎత్తున దానిపైన ఖర్చు పెట్టి, దృష్టి పెట్టి చాలా కేంద్రీకృతంగా చదువు అనే దానికి ప్రాధాన్యత ఇచ్చిండు. కానీ ఆయన్ని ఇలా ఒక క్యాబినెట్ మంత్రి ఇట్లా ఆరోపణలు చేయటం, మరి దాని వెనక ఏముందో తెలియదు కానీ ఆరోపణ చేసింది. ఎందుకంటే ఆ స్థాయిలో విద్య కోసం ఆయన చేసినోడు అట్లా చేస్తారంటే అంత ఈజీగా నమ్మటానికి లేదు. కానీ వాళ్ళైతే కామెంట్ చేశారు, దానిపైన ఎంక్వైరీ చేస్తారట. చూద్దాం ఏమైద్దాం. ఎస్, ఇది నమస్తే తెలంగాణ, నవ తెలంగాణ. నెక్స్ట్ వెలుగు చూద్దాం. వెలుగు కూడా సేమ్ యాడ్స్. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వచ్చే నెలలోనే. తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ఇళ్ళు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగు భూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు ఫస్ట్ ప్రయారిటీ అట. లబ్ధిదారుల ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతులు. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ప్రత్యేక కోటా ఉంటుంది. మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టులు. ఇందిరమ్మ ఇళ్ల విధి విధానాలపై సీఎం రేవంత్ సమీక్ష చేసిండు. వచ్చే నెల అంటే డిసెంబర్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఉంటుందట. దాంట్లో ప్రధానంగా సాగు భూమి లేని వాళ్ళకి, దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారట. వీటన్నిటిలో కూడా మళ్ళీ సొంత జాగా ఉండాలి. ఈ వర్గాలై ఉండి సొంత జాగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. మొదటి దశలో సొంత జాగా ఉన్న వాళ్ళకి ఇస్తారట. రెండో దశలో మరి జాగా లేని వాళ్ళకి కొని కట్టిస్తారో తెలియదు. కానీ ఇది దీంతోపాటు ఒక కీలకమైన మొత్తం ఇందిరమ్మ ఇళ్ళే కాదు, ఏదైతే ప్రభుత్వం ఇచ్చే సహాయం ఏదైతుందో ఇండ్లు కట్టుకోవడానికి
కాలనీ ఇళ్ళు అంటారు వాటిని గ్రామాలలో. కాలనీ ఇళ్ళు కట్టుకోవడానికి, నిర్మించుకోవడానికి ప్రభుత్వం చేసే సహాయంలో మొత్తం రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదనపు గదులు వాళ్ళు కట్టుకుంటా అంటే, నిర్మించుకుంటా అని ఆసక్తి చూపిస్తే లబ్ధిదారులు అనుమతి ఇచ్చండి, వెసులుబాటు కల్పించండి. గతంలో లేదు ఇవి. కొలతలేసేది, కొలతలేసి బిల్లు ఆపేది. ఏది హౌసింగ్‌కు సంబంధించి ఇంజినీర్లు. ఈ కొలత మా మా నిబంధనల కంటే ఎక్కువ ఉంది కొలత అనేది. అరే వాడు నివసించేది ఎవరైతే నివసించాలనో 40, 50 ఏళ్ళు తరాలు 2 తరాలు ఒక 70, 80 ఏళ్ళు నివసించే ఇల్లు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి నచ్చిన కొలతల్లో కట్టుకుంటారు. కానీ నీకు నచ్చిన కొలతలో కట్టుకుంటే ఉండేదేవుడు అధికారా ప్రభుత్వం? ఉండేవాడు లబ్ధిదారుడు. లబ్ధిదారుడికి నచ్చిన కొలతల్లో ఆయనకు నచ్చిన పద్ధతిలో కట్టుకునే అనుమతి గతంలో లేదు. అది ఒక మైండ్లో ఫూలిష్నెస్ అన్నట్టు, మైండ్ లేనివాడు చేసే పనులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదొక వెసులుబాటు ఇచ్చింది, చాలా మంచి పద్ధతి. ఇది ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి. 100 మార్కులతో 10th పరీక్షలు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అట 2025-26 నుంచి అమలుకు నిర్ణయం. ఈ ఏడాది పదపద్ధతులనే ఎగ్జామ్ సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం మళ్ళీ చేసిందంట. నిన్నేమో లేదు లేదు ఈ సంవత్సరం నుంచి అంది, మళ్ళీ ఇలా ఈరోజు మళ్ళీ నిన్న మళ్ళీ వేరే అమెండ్మెంటు సర్క్యులర్ ఇచ్చారు. లేదు ఈ ఒక్క సంవత్సరం పాత పద్ధతిలోనే నెక్స్ట్ ఇయర్ నుంచి ఉంటుందట. తెలంగాణలో 10th ఎగ్జామ్కి సంబంధించి 100 మార్కులకి ఎగ్జామ్ అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి ఉంటుందట. ఈ సంవత్సరం పాత పద్ధతిలోనే కొనసాగిస్తారట. సాక్షి పేపర్ చూద్దాం. యాడ్ సాక్షికి కూడా వచ్చింది ఒక యాడ్. కేసీఆర్ అంటే పేరు కాదు తెలంగాణ పోరాట. ఎన్నాళ్ళు అణిగి ఉన్న శక్తులు ఆయన కుర్చీ దిగ్గానే రెచ్చిపోతున్నాయి. ఢిల్లీ కీలుబొమ్మలు, గుజరాత్ గులాములతో ప్రమాదం పొంచి ఉంది. కాంగ్రెస్ 420 హామీలు అమలయ్యేదాకా పోరుబాట. దీక్షా దివాసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ అంటే పేరు కాదు తెలంగాణ పోరు. మరి ఆ పోరు బయటకు రావట్లే, అది బాధ. ఇప్పుడు కేసీఆర్ అంటే పేరే కాదు తెలంగాణ పోరు అనేటోడు ఎక్కడ ఉండాలి? ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేయాలి, ముఖమే చూపిట్లే. అది జనాలు అడుగుతున్నారు. మీకు మీరే తెలంగాణ హీరో అంటారు, తెలంగాణ పోరు అంటారు, తెలంగాణ సింహం అంటారు, పులి అంటారు. పులి బయటకు వస్తే ఓడు ఉండడు అంటారు. మరి ఆ పులి బయటకు వచ్చేది ఎప్పుడు? ఉద్యమాలు చేసేది ఎప్పుడు? ప్రజలు చూసేది ఎప్పుడు? ఆయన చెబుతుండు ఢిల్లీ కీలుబొమ్మలట, గుజరాత్ గులాములతో ప్రమాదం ఉందట. ఈ సెంటిమెంట్లు రెచ్చగొట్టే ఇన్నేళ్ళు చేశారు, మళ్ళీ సెంటిమెంటు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య కేసు కొట్టివేశారు. గుంటూరు 5వ అదనపు జిల్లా కోర్టు తీర్పు. నిందితులపై నేరాన్ని నిరూపించలేకపోయిన ప్రాసిక్యూషన్. తీర్పు వెలువడగానే కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు న్యాయం జరగలేదని, గంగలో దూకడమే శరణమనే ఆవేదన. అన్ని ఆధారాలు సమర్పించాం, అయినా కేసు కొట్టేశారు. తీర్పు న్యాయమైంది కాదని భావిస్తున్నామని వ్యాఖ్య. ఇది రిషితేశ్వరి అనే ఆత్మహత్య కేసుకు సంబంధించి గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో 2015లో ఆత్మహత్య చేసుకుంది అమ్మాయి. ఆర్కిటెక్చర్ కోర్స్ చేస్తుంది యూనివర్సిటీలో. అక్కడ ఉన్న సీనియర్స్ వేధింపులు, ర్యాగింగ్తో పాటు లైంగిక వేధింపులు కూడా పాల్పడ్డారట. ప్రేమ పేరుతోని లైంగిక వేధింపులు పాల్పడితే చాలా సెన్సిటివ్గా ఉండి ఆత్మహత్య చేసుకుంది 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అది మొత్తం ప్రాసిక్యూషన్ నడిచి నిన్న జడ్జిమెంట్ వచ్చింది. ఎవరిపైన అయితే అభియోగాలు మోపారో, నిందితులని పెట్టారో, ఆ నిందితులపైన అభియోగాలు మీరు నిరూపించలేకపోయారు అని చెప్పి ప్రాసిక్యూషను నిరూపించలేకపోయింది. కాబట్టి కేసును కొట్టేస్తున్నాం అని నిందితుల్ని రిలీజ్ చేసింది. దీనిపైన వాళ్ళు బయటకు వచ్చి రోదన, తీర్పు వెలువడగానే కన్నీరు మున్నీరారట. ఇక మాకు న్యాయం జరగలేదు, గంగలో దూకడమే శరణ్యం తప్ప మాకు ఇక వేరే దిక్కు లేదు అని చెప్పి వాళ్ళు పాపం కన్నీరు మున్నీరారు. తీర్పు న్యాయమైంది కాదని భావిస్తున్నాం, అవసరమైతే అప్పీలుకు పోతారట. ఇది ఈమె ఎవరంటే రిషితేశ్వరి అనే ఆమె తెలంగాణ నర్సంపేట ఏరియా, వరంగల్ ఏరియా నుండి అక్కడ సీట్ వచ్చి అక్కడ కోర్టు చేసింది. ఆ అమ్మాయి ఒక డైరీలో నోట్ రాసింది చనిపోయే ముందు. చాలా గుండెలో పగిలిపోయే లెక్క ఉన్నాయి ఆ వర్డ్స్ అవుతుంటాయి, గుండెలో బరువెక్కుతాయి. తండ్రి అంటే నాకు అమితమైన ప్రేమ, నిజంగా చెప్పాలంటే పిచ్చి. నేను నా తండ్రితో షేర్ చేసుకోని విషయం అంటూ లేదు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు. కానీ నాగార్జున యూనివర్సిటీలో సీట్ వచ్చిన తర్వాత అక్కడ జరిగిన నాకు అవమానం, నా పైన జరిగిన అఘాయిత్యం, నన్ను ప్రేమ పేరుతో వేధించిన విషయాలు నా తండ్రితో షేర్ చేసుకోలేని పరిస్థితుల్లో నేను ఉండినా, ఆ షేర్ చేసుకోలేని పరిస్థితులలో నేను ఏం చేయాలో అని తెలియని పరిస్థితులలో అంత పిచ్చిగా ప్రేమించే తల్లిని కూడా వదిలేసి ఈ భూమి మీద లేకుండా ఉండాలని నిర్ణయించుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తప్ప నాకు వేరే శరణ్యం లేదు.
అని చెప్తూ రాస్తూ ఆమె ఏం చెప్పిందంటే, నన్ను ఎవరైతే వేధించారో, నన్ను ఎవరైతే ఈ పరిస్థితికి తీసుకొచ్చారో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇప్పటికైనా నా చావుతోనైనా మార్పు ఉండాలి. భవిష్యత్తులో ఇంకొకళ్ళని ఇట్లా వేధించొద్దని నేను కోరుకుంటున్నా అని చెప్పారు. సరే ఇయాల కోర్టులు వదిలేయొచ్చు, కోర్టులలో నిరూపణ కాకపోవచ్చు కానీ, ఆ వేధించిన బద్మాషుడో, ఆ వేధించిన లంగాయోడో వాళ్ళకి తెలుసు. వాడికి తెలుసు కాబట్టి వాడు ఇప్పటికైనా మారి మళ్ళా భవిష్యత్తులో ఇట్లాంటి అమ్మాయిలు చావుకు కారణం కాకుండా ఉండాలని ఆ అమ్మాయి కోరుకుంది. ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలంటే కనీసం మారండి మీరు. కోర్టులో వదిలేయచ్చు మీరు. మిమ్మల్ని కోర్టులో వదిలేయచ్చు, చట్టాలు వదిలేయచ్చు. మీకు ఆధారాలు లేకపోవచ్చు, నిరూపించలేకపోవచ్చు కానీ ఒక నైతికత, ఆత్మాభిమానం అనేది ఉంటుంది. ఒక ఆత్మ అనేది ఉంటుంది. మీ ఆత్మ సాక్షిగా దాన్ని అర్థం చేసుకోండి. ఆమె చేసిన ఆ లెటర్ ఏదైతే డైరీలో రాసిందో అర్థం చేసుకొని ఇక భవిష్యత్తులోనైనా మీరు సరి చేసుకోండి అని చెప్పింది. పాపం ఆ రిషితీశ్వరి ఆత్మహత్య కేసు కొట్టివేశారట. ఇది సాక్షికి సంబంధించి ఈనాడు చూద్దాం. రైట్. మరో 3,00,000 మందికి నేడు రుణమాఫీ. మరో 3,00,000 మంది రైతులకు నేడు రుణమాఫీ. 3,000 కోట్లు సిద్ధం చేసిన ఆర్థిక శాఖ రైతు పండుగ ముగింపు సభలో సీఎం ప్రకటించే అవకాశం. మహబూబ్నగర్లో భారీగా ఏర్పాటు చేశారట. ఇది మరో 3,00,000 మందికి. మరి మిగతా వాళ్ళకి ఎప్పుడు చేస్తారో మళ్ళీ లేదు, అడ్రస్ లేదు. అది ఇది 2,00,000 పైన ఉన్న వాళ్ళకి. రైట్. డ్రైవర్ గారు ప్రయాణికులు ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. సంగారెడ్డి జిల్లా ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం జరిగింది. పెను ప్రమాదం తప్పిందట. నారాయణఖేడ్ డిపోకు చెందిన బస్సు శుక్రవారం 52 మంది ప్రయాణికులతో నారాయణఖేడ్ నుంచి జోగిపేట వైపు వెళుతుండగా ఆందోల్ మండలం కన్సాన్పల్లిలో శివార్లో నాందేడు ఆకోలా జాతీయ రహదారి వద్ద అదుపు తప్పింది. ప్రమాదవశాత్తు వంతెన పిట్టగోడపైకి ఎక్కింది. దీంతో ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గోడను ఢీకొట్టి బస్సు ఆగడంతో ఊపిరి పీల్చుకుంటూ కిందకు దిగారు. 17 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలవగా సమాచారం అందుకున్న జోగిపేట ఎస్ఐ పాండు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమైన ప్రమాదానికి కారణమని ప్రయాణికులు పేర్కొన్నారు. ఇంకా కొంచెం అయితే రెప్పపాట్లు పోయింది. 57 మంది ప్రయాణికులు, 52 మంది ఉన్నారట. మొత్తం చచ్చిపోయేటోళ్ళే. రెప్పపాట్లో మొత్తం బ్రిడ్జి చాలా లోతులో ఉంది. కరెక్ట్గా ఎడ్జి మీద ఆగింది. ఊపిరి పీల్చుకున్నాడు. చిన్న చిన్న దెబ్బలు తగిలినాయట. అందుకే డ్రైవర్ గారు ప్రయాణికులను జాగ్రత్త, ఇది గూడ్స్ కాదు, ప్రయాణికులు ప్రయాణించే బస్సు. అది ఆ సోయి ఉండాలి బస్సు నడిపేటోడికి. గూడ్స్ దనుకో ఏం కాదు. ఇది ఈనాడుకు సంబంధించి. ఎస్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.